శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈనాటి విశేషం మాస శివరాత్రి, శివారాధన. గణతంత్ర దినోత్సవం. మనం స్వతంత్రించి వ్యవహరించాలి, కానీ మన స్వాతంత్రానికి కొన్ని హద్దులుంటాయి. ఏవా హద్దులు అని చెప్పేది ఒక శాస్త్రం, ఒక స్మృతి, ఒక రాజ్యాంగం, ఒక లక్షణబద్ధమైనటువంటి గ్రంథం. అందులో ఉన్న నియమాలను పాటిస్తూ విధులను అనుసరిస్తే మనం ఉత్తమ పౌరులం అవుతాం. హక్కులు ఉంటాయి, హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. సామాన్యంగా ఎవరు ఏది మాట్లాడినా మా హక్కులు ఇవి, మా వాక్ స్వాతంత్రం ఇది అంటూ హక్కుల గురించే మాట్లాడుతూ ఉంటారు. హక్కులతో పాటుగా బాధ్యతలు ఉంటాయి. అది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గణతంత్ర దినోత్సవం నాడు. అలాగే సనాతన సంప్రదాయ ధర్మాన్ని అనుసరించి ఈ రోజున మాస శివరాత్రి, శివారాధన. శివారాధన చేసే సమయంలో మనకు కొన్ని హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. హక్కు ఈశ్వరుడిని మనకు ఏది కావాలో అది వేడుకోవడానికి ఒక వీలు. స్వామిని అర్చించాం, అప్పుడు స్వామి మనవాడు, మనకి ఏది కావాలంటే అది చేసి పెడతాడు. స్వామి నాకు ఇది కావాలి, ఇస్తాడు ఆయన. ఎలా ఇస్తాడు? మనం బాధ్యతతో మెలిగినప్పుడు మాత్రమే. బాధ్యత ఏమిటి? భక్తితో పూజ చేయడం, అర్చన చేయడం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతలోకపీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయేద్ ఈప్సిత సిద్ధయేత్ ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. ఆపాతాళ నభస్థలాంత భువనం. ఈశ్వరారాధన చేసే సమయంలో శివుడు మన ఎదరగా ఉండేటటువంటి లింగం, అది చిహ్నం. అభిషేకం నీరు పోస్తున్నాం అంటే అర్థం అక్కడ లింగం అని కాదు, మన మనస్సు అని అర్థం. ఇది ప్రతీక. ఇక్కడ పోసే నీరు పాతాళం నుంచి ఆకాశం వరకు అంతటా వ్యాపించినటువంటి జ్యోతిర్లింగానికి ఇది ప్రతీక. అది నభస్సు, ఇది పాతాళం. ఇంత వ్యాపించినటువంటి జ్యోతి స్వరూపమైన లింగమును సూక్ష్మ రూపంలో ఒక చిన్న ప్రతిమగా మన ఎదురుగా పెట్టుకున్నాం. ఏమండి, ఇది ఒక చూపుడు వేలు, ఒక అంగుళి. ఈ అంగుళీయకాన్ని అలా దూరంగా పెట్టామనుకోండి, చిన్నగా కనిపిస్తుంది. ఈ దూరంగా ఉండేదాన్ని ఇలా కంటికి దగ్గరగా తెచ్చామనుకోండి, అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే అమ్మా అనేంతగా. దైవం కూడా దూరంగా ఉన్నాడా, దూరంగానే పూజ చేస్తాం. దాన్ని ఆంగ్లంలో మ్యాక్రో లెవెల్ అంటాం. దగ్గరగా దగ్గరగా, మనస్సులోని వాడిగా, మనవాడిగా. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గంచ పరశమభైదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం అంకుశం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమణిభం పార్వతీశం నమామి. మనలో వాడిగా, మనవాడిగా ఆలోచన చేస్తే ఆ స్వామి ఇక్కడ అప్పుడు ఇంత కనిపించడు, కొండంత కనిపిస్తాడు. అలా కనిపించడానికే మాస శివరాత్రి నాడు మనం మనదైనటువంటి విధులను పాటించాలి. విధి బాధ్యతతో కూడుకున్నది. అదేమిటి? నాకు మాత్రమే సుఖం కలగాలి, నాకు మాత్రమే పూర్ణాయువు కలగాలి, నేను మాత్రమే ధనం కలిగి ఉండాలి అనుకుంటే వాడు రాక్షసుడు. అలాంటి వాడికి శివానుగ్రహం లభిస్తుంది, కానీ అంతం కూడా ఉంటుంది. నాతో పాటు అందరూ బాగుండాలి, లోకా సమస్తాః సుఖినో భవంతు అంటూ శివారాధన చేస్తే అప్పుడు మన కుటుంబం లోకమంతా విస్తరిస్తుంది. అప్పుడు మనము జగమంత కుటుంబం నాది అనేటటువంటి విశ్వాత్మ భావనలకు దగ్గరగా వెళ్ళగలుగుతాం. అప్పుడు మనకు అనంతమైన ఆనందం లభిస్తుంది. నేను మాత్రమే బాగుండాలి, నా భవంతి మాత్రమే బాగుండాలి, నా ఇల్లాలు, నా పిల్లలు మాత్రమే చదువుకోవాలి, నాకు మాత్రమే ఉద్యోగం, నాకు పెద్ద భవంతి అనుకుంటే వీధిలో మీకు మాత్రమే భవంతి ఉంది,
మీ భవంతికి ఇరుపక్కలా కూడా గుడిసెలు ఉన్నాయి అనుకుంటే మీ భవంతికి విలువ ఉండదు. మీ భవంతి సర్వాంగ సుందరంగా ఉంది, చక్కటి సువాసనలతో ఉన్నది, కానీ వీధిలో మురుక్క అలువలు ఉన్నాయి, మీ భవనానికి విలువ ఉండదు. స్వచ్ఛ భారతం అంటే ఇదే, మనసును స్వచ్ఛపరచుకోవడమే. గణతంత్రం అంటే ఇదే, దేహంలో ఉండేటటువంటి అష్టగణములను శుద్ధిపరచుకోవడమే. శివారాధన అంటే ఇదే, దేహమంతా కూడా భస్మాన్ని అలదుకొని మనస్సే శివుడు, దేహమే దేవాలయం అనేటట్లుగా సంకల్పం చేయడం. కనుక ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం అన్న పేరిట చోడో కలికి బాతే, కలికి బాత్ పురాణే ఆ మాటలు కావు. ఇది హైందవ ధర్మం, ఇది భారతం, ఇది ప్రజాస్వామ్య భారతం, ఇది మనది. ఇక్కడ మనం శివారాధన చేస్తున్నాం, విష్ణువారాధన చేస్తున్నాం, కృష్ణుడిని, రాముడిని, గణపతిని అందరినీ అర్చిస్తాం. అందరూ సమానమే అనేటటువంటి భావనలతో సంతోషంగా కాలం గడుపుతూ ఈనాటి విశేషం శివారాధన అని విన్నవిస్తూ శివానుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.